రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలో ప్రాథమిక సహకార సంఘం ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా ప్రారంభించారు. గ్రామాల్లోని ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో రైతులు వడ్లను విక్రయించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వడ్లను ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కోరారు. బయట వ్యక్తులకు అమ్మి మోసపోకూడదని సూచించారు. ఎక్కడ పండిస్తుందంటే మనకు సరిపోని మన కుటుంబానికి ఉంచుకున్న తర్వాత అమ్ముతాం. ఈ అమ్మిన వడ్లను అందులో తీసుకెళ్ళేసేసి ఈ పచ్చివి చేసినట్లయితే అది ముక్క పట్టేసి వాసన పట్టి అది మనం తినలేని పరిస్థితి వస్తుంది. మరి రైతు అందరికీ సేవ చేస్తుండు, అందరికి పొట్ట నింపుతుండు, ఆరోగ్యం ఇస్తుండు అంటే మన రైతు మరి ఒకవేళ అలా చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకి ఆరోగ్యం ఇద్దాం, మన కుటుంబాన్ని కూడా అంటే ధనికంగా చేసుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నా రిక్వెస్ట్ రైతులకు అందరికీ కూడా మంచిగా ఆరబెట్టి తీసుకొచ్చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులు వస్తాయి. కంప్లైంట్ ఉన్నా కూడా ఇక్కడ ఏమో ఉంటారు వాళ్ళకి చెప్పండి, సెక్రటరీ ఉంటారు చెప్పండి, వాళ్ళు ఎవరు వినకపోయినా కూడా నాకు కూడా చెప్పండి, ఎమ్మెల్యేకి కూడా చెప్తే నేను ఎక్కడ చెప్పినా కూడా నేను వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతులకు విజ్ఞప్తి, మీరు మంచిగా